మండల కేంద్రంలోని నేషనల్ హెల్త్ సంస్థ విషయంలో కక్షపూరితంగా ఒక తప్పుడు చార్ట్ షీట్ వేస్తూ ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చేర్చడాన్ని నిరసిస్తూ మండల కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మీసం మహేందర్ మాట్లాడారు. ఈరోజు 70 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబంలో పుట్టినటువంటి సోనియా, రాహుల్ గాంధీ గారిపై బీజేపీ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, జనంలో వస్తున్న కాంగ్రెస్ పార్టీకి జనాల్లో వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక ఈరోజు బీజేపీ నాయకులు వంచన కార్యక్రమం మొదలుపెట్టారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అంటేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక. ఆ పత్రికలో మనీ లాండరింగ్ జరిగిందని ఒక ఉత్త కేసును, ఒక ఫాల్స్ కేసును ఈరోజు మా సోనియా, రాహుల్ గాంధీ గారిపై పెట్టి వంచన చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఈరోజు స్వాతంత్రం కోసమే కాదు, దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మన టెక్నాలజీని కానీ, మన దేశాన్ని స్వాతంత్రం అందించిన ఘనత కానీ కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు మిగతా ఎన్నికలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలో కానీ, జార్ఖండ్ రాష్ట్రంలో కానీ ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ దళితుల పట్ల ఏదైతే ఎస్సీ వర్గీకరణ జరిగిందో, ఈ బీసీ రిజర్వేషన్ జరిగినాయో, దీనిపై జనాల్లో వస్తున్న ఆదరణలో జీర్ణించుకోలేక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్ళీ గద్దెనెక్కాలి. ఏదైతే బీహార్లో అక్కడక్కడ ఎన్నికలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కాలని ఒక వంచన ధృతరాష్ట్ర ఏదైతే మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర మోడీ ప్రోత్సహిస్తుంటే, మోడీ ఆ పాత్ర వహిస్తుంటే అమిత్ షా కూడా అదే పాత్ర వహిస్తూ ఈరోజు ఒక కౌరవులాగా మొత్తం అరాచక పాలన సాగిస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక ఈరోజు కేసులు, అడ్డమైన కేసులు, అక్రమ కేసులు మా అధినాయకులపై పెడుతున్నారు. ఈ సందర్భంగా మేము బీజేపీ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇలాంటి కేసులకు గాంధీ కుటుంబం భయపడదు. దేశం కోసం రాజీవ్ గాంధీ గారు, ఎవరైతే రాహుల్ గాంధీ గారి తండ్రి సోనియా గాంధీ గారి వాళ్ళ భర్త అయిన రాజీవ్ గాంధీ గారు గతంలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అంతేకాదు, గత ప్రధానమంత్రి, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు. అలాంటి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంలో, గాంధీ కుటుంబంలో పుట్టిన రాహుల్, సోనియాలపై ఈ బీజేపీ నాయకులు అవాకులు చెవులు పేలిస్తే మా కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మిమ్మల్ని ఇప్పటికే మీరు రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర ఏదైతే చేస్తున్నారో ఆ కుట్రను ఛేదించాలనే ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేస్తే ఆ యాత్ర ఫలించి మీకు గ్రామ స్థాయిలోనే మీ పార్టీకి వ్యతిరేకత మొదలైందని గ్రహించిన మీ బీజేపీ నాయకులు ఈరోజు ఈ అక్రమ కేసులతో కాంగ్రెస్ పార్టీని వంచన చేసి మోసం చేశామని కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు గ్రామ స్థాయిలో తిప్పికొడతారు. అవసరమైతే మీ
బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మా కాంగ్రెస్ శ్రేణులకు ముట్టడిస్తాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ